ఏంటి కోయట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా వెళ్తే ఇలాంటి పనులు చేపిస్తారా అంటే అవును, ఎస్ చేపిస్తారు. ఖచ్చితంగా మనం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ పనులు చేయాల్సిందే. సో ఆ పనుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ రెండు పనులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటాయి. ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇలాంటి పనులు ఖచ్చితంగా చేసే ఉంటాడు. సో ఆ పనులు ఏదో ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఎవరైనా మీలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక మోటివ్ లాగా ఉంటుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. యో సామ్య, వీడియో మొదలు పెట్టకముందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోప్పా. అట్లే నువ్వు కొట్టే లైక్ పెట్టే కామెంట్తో నా దిల్లు ఖుషి అయిపోవాలా. ఏమే చూడండి ఫ్రెండ్స్, ఓ పక్క వర్షం పడుతుంది. అంటే ఎంతసేపు పడింది, ఇప్పుడు పల్ల జస్ట్ గ్యాప్ ఇచ్చింది. మోడంగానే ఉంది చూడండి, ఎండ లేదు. ఈ వర్షంలో మాకు కడగమని చెప్పి మా మేడం ఇచ్చింది. ఈ కార్పెట్లు అనమాట, ఇక్కడ హాల్లో వేస్తారు ఈ కార్పెట్లు. ఇదొకటి అక్కడ అదొకటి ఉంది చూడండి. సో వర్షం వచ్చినా ఎండ వచ్చినా పని మాత్రం ఆగదు మాకు. దీన్ని మొత్తం సోప్ వేసి సరుపు కూడా ఇచ్చింది మా మేడం వీటిని కడగమని. సరుపు, ఈ సరుపు మేము ఏం చేస్తామంటే దీన్ని కొంచెం వాడేసి మిగతా సరుపు దొబ్బేస్తామన్నమాట మాకు బట్టలు ఉతుక్కునే దానికి. అంటే అడిగితే వాళ్ళు ఇస్తారు, కానీ ఇది మిగిలిపోయిన తర్వాత మేము వెనక్కి అయితే ఏమన్నమాట మేమే తీసుకునేస్తాము. అలాగే ఇది బ్రష్ కూడా ఇచ్చింది. ఈ బ్రష్తో అయితే ఇలా కడగాలన్నమాట. ఇదొకటి ఉంది, అదొకటి ఉంది. చూడండి, ఇక్కడికి ఏ పని కోసం అయితే వస్తామో ఆ పని తప్ప మిగతా పనులన్నీ చేపిస్తారు వీళ్ళు. అంటే అన్ని ఇళ్ళల్లో ఇలా ఉండవు, కొన్ని ఇళ్ళల్లో మాత్రం ఇలా ఉంటాయి. నేనేమి అన్ని ఇండ్లు ఇలాగే ఉంటాయి కోయిటికి రావద్దండి నేనైతే చెప్పలేదు. కొన్ని ఇళ్ళల్లో మాత్రం ఇలాగే ఉంటాయి. సో అందుకే మీరు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా కొంచెం ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేసుకొని అయితే రండి. ఫ్రెండ్స్, మేము పని చేసుకుంటా అంటే మాకు బడి గడ్డిది పిల్లి. ఇదైతే మా పిల్లే, మా ఇంట్లో ఉంటుంది. ఇప్పుడైతే దీని పొట్టలో పిల్లలు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు కూడా 5 పిల్లలు పెట్టింది. పాపం ఇది లేని టైం చూసుకొని కుక్క వచ్చి అయితే వాటిని కరిచి చంపేసింది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ కడుపుతూ ఉంది. ఎన్ని పిల్లలు ఇస్తుందో ఏమో తెలీదు. ఇది ఓన్లీ నా దగ్గరికే వస్తుంది, వాని దగ్గరికి అయితే వెళ్ళదన్నమాట. చూడండి ఎంత ముద్దుగా ఉందో పిల్లి. అండ్ అక్కడ అది చూడండి, మా దొంగ మేక. మేము యాడికి పోయినా కూడా మా వెనకంటినే ఉంటుంది, మాకు బాడీ గార్డ్ అది. ఇదైతే అప్పుడప్పుడు వస్తుంది, మియావ్ మియావ్ అనుకుంటా వస్తే ఇదే దీనికి ఇట్లా మసాజ్ చేయాలంతే, మళ్ళీ కూల్ అయిపోతుంది. అండ్ మా బంగాళోడు ఎట్లా కడుగుతున్నాడు. మా కార్పెట్లు అయితే కడిగేది అయిపోయింది. సో ఈ 2 కార్పెట్లు కడిగిన దానికి మాకైతే ఈ సరుకు అయితే మిగిలిందనమాట, ఈ కొంచెం. సో ఇది మాకు సుమారుగా వస్తుంది ఒక 2 వీక్స్ దాకా వస్తుంది. అంటే నా ఒక్కడికి, ఇద్దరం యూజ్ చేసామంటే ఒక 1 వారం, ఒక 1 వీక్లో అయిపోతుంది అనమాట. సో అది అయిపోయింది. ఎలాగో పైపు అన్ని తెచ్చాం కదా అని చెప్పి సందు కూడా కడిగేస్తున్నాము. అన్ని వర్షం పడి మొత్తం గలీజ్ అయితే అయిపోయింది సందు. ఈ సందు అయితే ప్రతి వీక్ కడగాలన్నమాట మేము. ఈ ఒక సందు, మళ్ళీ ఈ ఇంటికి అటు సైడ్ ఇంకో సందు ఉంది, ఆ 2 సందులు అయితే కడగాలన్నమాట. సో ఇంతటితో అయితే మా పని అయిపోలేదు ఫ్రెండ్స్. దీని తర్వాతే మాకు అసలైన పని ఉండాలి. దీని తర్వాత అసలైన పని ఏంటంటే మాకు ఈరోజు పార్టీ ఉంది. మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లోనే చెప్పాను, ప్రతి సోమవారం పార్టీ జరుగుతుంది అని చెప్పేసి. సో ఈరోజు అయితే సోమవారం కాబట్టి మాకు పార్టీ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇక్కడ క్లియర్ చేయాలన్నమాట. సో మా బాబా ప్రతిరోజు దివాని ఉంటుంది ఇంట్లో. దీనమ్మ ప్రతిరోజు దివాని ఉంటుంది, ఒక్కరోజు దివాని లేదని చెప్పడానికి లేదు. సో నేను నైట్ అయితే ఇక్కడ పెట్టుకొని ఉన్నాడు, దివానీలో కూర్చోకుండా ఇక్కడ బయట పెట్టుకున్నాడు. చల్లగా గాలి వస్తుంది అంటే వర్షం పడే మూమెంట్ ముందు ఇక్కడైతే కూర్చున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ క్లియర్ చేయాలి, ఇక్కడి నుంచి తీసేసి. అది మాదే షింకు. నైట్ ఇంతగా వర్షం పడిందంటే అక్కడ ఉండాల్సిన షింకు గాల్లో ఎగురుకుంటా ఈ ప్లేట్ వచ్చిందనమాట.
సో మేము ఈరోజు దివానీ పార్టీ కోసం చేసే వర్క్స్ మీరు ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చూసింటారు. ఒకవేళ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి చూడకుండా ఉంటే సో వాళ్ళ కోసం అయితే చూపిస్తాను దివానీలో మేము ఎలా క్లీన్ చేయాలనేది. ఫస్ట్ అయితే అక్కడి నుంచి ఇది మొత్తం అక్కడి దాకా ప్లస్ ఇది మొత్తం కింద ఈ చిన్న చిన్న టేబుల్స్ అన్నీ ఎత్తి సోఫాల మీద పెట్టి మొత్తం బ్రష్ తీసుకొని మన ఇంట్లో ఎట్లయితే చెత్త నూకుతామో అలా నూకాలి. ఇది అయిపోయిన తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొని దీంట్లో కూడా అంతే చిన్న చిన్నవన్నీ ఎత్తుకుంటా ఆ వ్యాక్యూమ్ క్లీనర్తో ఇదైతే ఈ ఏరియా అయితే క్లీన్ చేయాలి ఈ దివాని. అది అయిపోయిన తర్వాత తేమగుడ్డ తీసుకొని కొంచెం దాంట్లో డెటాలు కొద్దిగా సోప్ నీళ్ళు వేసుకొని ఇది మొత్తం తడిగుడ్డ పెట్టాలి. ఇది మొత్తం ఎక్కడైతే నేను పరగబెట్టి ఊడుస్తానో అక్కడ మొత్తం చేయాలి. అండ్ అది బాత్రూము. ఆ బాత్రూమ్ అయితే ఖచ్చితంగా కడగాలి. అండ్ ఇవి ఈ 3 మిర్రర్స్ బాగా నీట్గా సోప్ వేసి కడగాలి మచ్చలు మచ్చలు లేకుండా. అలాగే ఈ వాష్ బేసిన్స్ ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా కడగాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ఈ బోకులు, ఈ గ్లాసులు అంట, టీ గ్లాసులు, చాయ్వి ఇవన్నీ మొత్తం ఇక్కడి వరకు ఇక్కడి వరకు ఇటు సైడ్ ఉండేటివన్నీ మొత్తం కడగాలి. ఇవైతే కడగము, ఇది జస్ట్ ఎప్పుడో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలు. సో ఇవైతే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కటి చిన్న స్పూన్ కాటి నుంచి పెద్ద ఆ బకెట్ వరకు మొత్తం అన్నీ కడగాలి. చిన్న చిన్న గ్లాసులు అన్నీ మళ్ళీ సోప్ వేసి మరి బాగా నీట్గా అయితే కడగాలి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఈ గిన్నెలు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఖర్జూరాలు ఉంటాయి దీంట్లో. ఈ ఖర్జూరాలు ప్లస్ ఇది షుగర్ ప్లేట్స్, ఇలా షుగరు, ఇవి షుగర్ ప్యాకెట్స్ అనమాట. దీంట్లో షుగర్ ఉంటుంది. అండ్ ఇది ఒక స్పూను, ఈ ప్లేటు. ఒక ప్లేట్లో 5 ప్యాకెట్ల షుగర్ అనమాట. 3 ప్యాకెట్లు వచ్చి వైట్వి, 2 ప్యాకెట్లు వచ్చి గ్రీన్. ఈ గ్రీన్ ఏమిరా అంటే ఇందులో కొంచెం మన ఇలాచీ ఉంటుంది కదా, ఆ ఇలాచీ పౌడర్ అనేది మిక్సింగ్ ఉంటుంది అనమాట, అంతే. అలా 5 ప్యాకెట్లు తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకొని ఆ ప్లేట్లు ప్లస్ ఈ ఖర్జూరాలు, వాటర్ బాటిల్స్, చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడైతే పెట్టాలి. ఈ టేబుల్ ఉంది కదా, ఒక టేబుల్ మీద ఒక ఖర్జూరము, ఒక ప్లేటు ప్లస్ 2 వాటర్ బాటిల్స్. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి చూడండి వాటర్ బాటిల్స్, అలా అయితే పెట్టాలన్నమాట. ప్లస్ ఈ టిష్యూస్. అండ్ అది అయిపోయిన తర్వాత మొత్తం పర్ఫ్యూమ్ కొట్టాలి. ఈ పర్ఫ్యూమ్ అయితే ఇచ్చారు మాకు దివానీలో కొట్టడానికి. ఇది ఈ పర్ఫ్యూమ్ అయితే మొత్తం ఇలా మొత్తం దివానీ మొత్తం స్ప్రే చేయాలి. సో అప్పటికి మాకు ఇక్కడ వర్క్ అయిపోతుంది, అంటే క్లీనింగ్ వర్క్ అయిపోతుంది. దాని తర్వాత ఒక ఈవినింగ్ 5కో 6కో వచ్చి ఇక్కడ స్టవ్ ఉంది కదా, ఈ స్టవ్ ఆన్ చేసుకొని చాయ్ గవ్వ వాళ్ళకు మా సార్ ఏవైతే తాగేదానికి పెట్టమంటాడో ఇవన్నీ పెట్టాలి. మళ్ళీ నైట్ వాళ్ళు వచ్చి ఇక్కడంతా కూర్చుంటారనమాట. సో వాళ్ళకు మేము చాయ్ గవ్వ సర్వ్ చేసి మళ్ళీ నైట్ ఫుడ్ ఉంటుంది, ఫుడ్ తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు ఈ మొత్తం ప్రాసెస్ దివానీ అయిపోయే ముందుకి నైట్ 12 లేదా 1 అవుతుంది. సో అంతవరకు అయితే పొద్దున్నే 7 నుంచి నైట్ 12, 1 వరకు కంటిన్యూ పని ఉంటుంది మాకు. ఇప్పుడు మా రూమ్మేట్ అక్కడ సందు అయితే కడుగుతున్నాడు. సో అది అయిపోయిన తర్వాత అయితే మేము వచ్చి ఈ వర్క్ స్టార్ట్ చేయాలి. ఈరోజు మా అదృష్టం ఏమిరా అంటే వాన పడుతుంది. అంటే ఎక్కువగా పడడం లేదు, కొద్దిగా పడుతుంది. మీరు అక్కడ రోడ్ చూడండి, తేమగా ఉంది కదా, ఇప్పుడు కూడా పడుతుంది. ఒక చినుకు 2 చినుకులు అలా పడుతున్నాయి, మీకు అంతగా కనిపించడం లేదు. సో ఈ వర్షం పడ్డ వల్ల మా అదృష్టం ఏంటంటే బండ్లు కడిగే పని తగ్గిపోయింది ఈరోజు. లేదంటే నిన్ననే మా సారు ఈరోజు బండ్లు కడగండి అని చెప్పాడు. ఎందుకంటే నిన్న కూడా వర్షం పడింది, బండ్లు గలీజ్ అయిపోయాయి. అందుకని ఈరోజు అయితే కార్లు వాష్ చేయమని చెప్పాడు. సో ఈరోజు కూడా ఇలా క్లైమేట్ ఇలా ఉంది కాబట్టి సో ఈరోజు అయితే మాకు కడిగే పని అయితే లేదు. సో టోటల్గా మేము ఈరోజు చేసిన వర్క్ ఇదే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆ 2 వర్క్స్ ఏంటో. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. వీడియోని మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. అలాగే నేను చేసిన వర్క్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఎందుకంటే నాకు ప్రతి లైక్ కానీ ప్రతి సబ్స్క్రైబ్ కానీ నా నెక్స్ట్ వీడియోకి నాకు ఒక మోటివ్ లాగా ఉంటుంది.
అరే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక మంచి వీడియో నేను ఇవ్వాలి, వాళ్ళు నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని ఒక మోటివ్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.